Monisha, welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం కాంజూరింగ్ కన్నప్పన్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియోలో సతీష్ రజీనా మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు విటివి గణేష్, నాజర్, ఆనంద్ రాజ్, శరణ్య అండ్ రెడిన్ కింగ్స్లే కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది యువన్ శంకర్ రాజా అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై సెల్వెన్ రాజ్ జేవియర్. ఈ ప్లాట్ చూసుకున్నట్లయితే సతీష్ ఎవరైతే హీరో ఉన్నాడో తను ఒక గేమ్ డిజైనర్ అవ్వాలనుకుంటాడు. ఎన్నో జాబ్స్ ట్రై చేస్తూ ఉంటాడు, అప్లై చేస్తూ ఉంటాడు, ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు, కానీ జాబ్స్ ఏమీ రావు. అలాగా జరుగుతుండగా ఒకరోజు ఏంటంటే వాళ్ళ ఇంటి వెనక పాడుపడిపోయిన బావిలో ఒక డ్రీమ్ క్యాచర్ దొరుకుతుంది. ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. అన్ఫార్చునేట్గా ఏంటంటే అందులోంచి ఒక ఫెదర్ తీసేస్తాడు అనమాట. అది తీసేయడం వల్ల ఏంటంటే డ్రీమ్లోకి తిని ఎప్పుడు వెళ్ళినా సరే గోస్ట్ దగ్గర చిక్కిపోతూ ఉంటాడు. సో దీని తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. మూవీ మొత్తం కూడా 2 hours 20 minutes అలా ఉంటుంది. మనకి ఫస్ట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలాగా ఆ డ్రీమ్లోకి తీసుకెళ్ళి లాక్ చేస్తాడు అన్నది మనకి చూపిస్తూ ఉంటారు. ఇంటర్వెల్ వచ్చినప్పటికీ అందరికీ అర్థమైపోద్ది అనమాట ఒకవేళ అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అని. అండ్ సెకండ్ పార్ట్ మొత్తం ఏంటంటే అక్కడి నుంచి బయటికి ఎలా రావాలి అన్న కాన్సెప్ట్లోనే వీళ్ళు ఉంటారు. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఏదో ఒక సిచ్యువేషన్లో చిన్న థింగ్స్లో కూడా ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో టోటల్గా మూవీ కూడా ఎంగేజింగ్గా ఉంది. మూవీలో పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. మెయిన్ లీడ్ సతీష్ ఇదే ఇయర్లో ఇంకో మూవీ చేశారు, సన్నీ లియోన్ యాక్ట్ చేశారు అందులో. అది పెద్దగా క్లిక్ అవ్వలేదు. అది కూడా గోస్ట్ హారర్ కామెడీ లాగే ఉంటుంది. అది పెద్దగా క్లిక్ అవ్వలేదు. బట్ ఈ మూవీ ఏంటంటే బాగా క్లిక్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఫన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్ జనరేట్ అవుతూనే ఉంది మూవీలో. దానివల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ స్కోప్ కూడా బాగా ఉంది ఈ మూవీలో సతీష్కి. అలానే రెజీనా ఏంటంటే చాలా డేస్గా ఈ గోస్ట్ మూవీస్లోని ఐదర్ గోస్ట్ లానే ఉంటున్నారు, అంటే క్యారెక్టర్స్ వైజ్ చూసుకున్నట్లయితే. తమిళ్లోనే ఒక 2-3 మూవీస్ రీసెంట్గా వచ్చిన మూవీస్లో మ్యాక్సిమం అన్నీ తను గోస్ట్గా ఉన్న మూవీసే వచ్చాయి. బట్ ఇందులో ఏంటంటే తను గోస్ట్ కాదు, అదొకటి కొంచెం ప్లస్ పాయింట్. అండ్ తనకు వచ్చిన ఆ బోల్డ్ టైప్ ఆఫ్ లుకింగ్ అండ్ క్యారెక్టర్ తన వరకు తను చాలా బాగా చేసింది. అలానే ఇందులోని సతీష్కి ఫ్యామిలీ ఉంటారనమాట. శరణ్య అండ్ విటివి గణేష్ మామ్ డాడ్గా ఉంటారు. వీళ్ళిద్దరు అయితే ఫుల్ ఫన్ అనమాట. ఆనందరాజ్ కూడా ఏంటంటే ఆయన క్యారెక్టర్ యూజువల్లీ మనం విలన్స్గా చూసుంటాము పాస్ట్లోని. నేను రౌడీనే మూవీలోని మనం ఒక ఫన్ క్యారెక్టర్ని చూసాము. సో అటువంటి ఫన్నే మళ్ళీ ఈ మూవీలో కూడా ఉంటుంది. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. పాజిటివ్స్ అనగానే డెఫినెట్లీ ఈ మూవీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక డ్రీమ్ క్యాచర్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది చాలా బాగుంది. మధ్యలో ఏంటంటే ఒక సైడ్ చంద్రముఖి స్టోరీ అండ్ ఇంకో సైడ్ ఏంటంటే ఇన్సెప్షన్ స్టోరీ, ఇలాంటి స్టోరీస్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది సెకండ్ హాఫ్లో. బట్ స్టిల్ ఆ మూవీకి కావాల్సింది అదే కాబట్టి అది కూడా చాలా బాగా తీశారు. ఇది ఒక పెద్ద పాజిటివ్గా చూస్తున్నాను. అలానే యువన్ శంకర్ రాజా బీజిఎం అందించారు ఈ మూవీకి. ఏంటంటే సాంగ్స్ ఏమి ఉండవు, 1-2 ఉంటాయి మిడిల్లో. అది పెద్దగా నాకు ఎంగేజింగ్గా అనిపించలేదు. అది వదిలేస్తే ఆ హారర్కి తగ్గట్టు ఆ బీజిఎం అదంతా కూడా బాగుంది అని చెప్పొచ్చు. సో అది కూడా నేను ఒక పాజిటివ్గా చూస్తున్నాను. అండ్ న్యాచురల్ వే ఆఫ్ ఫన్ ఏదైతే జనరేట్ అయ్యిందో ఎక్కడ కూడా చెదారం అంతగా లేకుండా అంటే చిన్న ఉంటాయి. ఎందుకంటే సతీష్ వాళ్ళ మామయ్య ఉంటాడు, వాడు ఒక వేస్ట్ ఫెలోలో బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆయన క్యారెక్టర్ ఒకటి తీసేస్తే మిగతావన్నీ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు మంచిగా ఫన్ జనరేట్ అయ్యే క్యారెక్టర్సే కాబట్టి నాకు అది కూడా ఒక పాజిటివ్ లాగా అనిపించింది. నెగిటివ్స్ అంటే హారర్ జాన్రాలో వచ్చిన మూవీ అనగానే మనం డెఫినెట్లీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. మేబీ నేను టీవీలో చూడడం వల్ల అనుకుంటా నాకు ఆ హారర్ అనేది ఎక్కువగా అనిపించలేదు. బట్ థియేటర్లో చాలామంది ఎంజాయ్ చేశారు అన్ని టాక్ ఉంది, నాకైతే ఐడియా లేదు. బట్ టీవీలో చూసినప్పటికీ కొంచెం యావరేజ్ హారర్ లాగే అనిపించింది. అంటే మనకు అర్థమైపోతుంది తర్వాత ఈ దయ్యం ఇలా బిహేవ్ చేస్తుంది. సో దానివల్ల నాకు ఆ హారర్ అన్నది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలానే సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక సెకండ్ టైం అయిపోయిన తర్వాత ఆ ఒకే పాయింట్లో స్టోరీ వెళ్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక ½ an hour ఒక 20 minutes ఏంటంటే కదలట్లేదు స్టోరీ అన్న ఫీలింగ్ వచ్చింది. మధ్యలో కొంచెం జోక్స్
వచ్చినప్పటికీ కూడా కొంచెం ల్యాగ్ అని నాకు సెకండ్ హాఫ్లో అనిపించింది. సో అది నేను నెగిటివ్గా చూస్తున్నాను. డైరెక్ట్ చేసింది సెల్విన్ రాజ్ జేవియర్. ఆయన చాలా బాగా చేశారనే చెప్పాలి. మెయిన్గా హారర్, ఫన్ అండ్ విజువల్లీ కూడా మూవీ చాలా బాగుంది, వర్కౌట్ అయ్యింది అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ డైరెక్షన్ కూడా బాగుంది. 2023లో చూసుకున్నట్లయితే విరూపాక్ష ఎలా అయితే పెద్ద హిట్ అయిందో, బట్ అది ఒక సీరియస్ హారర్ మూవీ అనమాట. అందులో కామెడీ గట్రా ఏమీ ఉండవు. అలానే తమిళ ఇండస్ట్రీలో 2 మూవీస్ వచ్చాయి. ఒకటేమో డిడి రిటర్న్స్ సంతానం యాక్ట్ చేశారు, అండ్ ఇప్పుడు సతీష్ యాక్ట్ చేసిన కంజూరింగ్ కన్నప్ప. ఈ 2 కూడా ఏంటంటే మంచి ఎంగేజింగ్గా, ఫన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఈ హారర్ కామెడీ జానరాలో తమిళ ఇండస్ట్రీకి 2023లో మంచి హిట్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నేనైతే చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో మూవీ స్టార్ట్ చేశాను. ఆబ్వియస్లీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నేను చూడలేదు, ఎందుకంటే మేబీ యావరేజ్, బిలో యావరేజ్ మూవీ అనుకోని నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇంట్లో చూస్తున్నప్పుడు అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఫన్ బాగుంది అండ్ కాన్సెప్ట్ డెఫినెట్లీ చాలా బాగుంది. ఎందుకంటే డ్రీమ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో జరుగుతుంటుంది అండ్ అది డైరెక్ట్గా జరుగుతుంది మనకి లేచిన తర్వాత. అంటే ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, లేచిన తర్వాత చూసుకుంటే నిజంగా అక్కడ దెబ్బ ఉంటుంది అనమాట, ఆ పెయిన్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. అండ్ అందరూ వెళ్తారు, అందరూ మళ్ళీ ఎలా బయటకు వచ్చారు అండ్ అలా వెళ్ళడానికి స్టోరీ ఏంటి అని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ వైజ్ కూడా చాలా బాగుంది మూవీ. అండ్ స్టోరీ ఇప్పటి వరకు అంత డీటెయిల్డ్గా ఉన్న ఒక స్టోరీ హారర్ కామెడీ జానరాలో మనం ఎక్కడ చూడలేదు. సో దానివల్ల నాకు చాలా రిఫ్రెష్డ్ ఫీల్ అయితే అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది మూవీ అండ్ కాన్సెప్ట్ కూడా. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇది ఒరిజినల్గా తమిళ్ మూవీ, బట్ మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెట్ఫ్లిక్స్లో చూడండి, డెఫినెట్లీ మిస్ కాకండి, ఎందుకంటే మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా ఉంటుంది, మీకు బోరింగ్ అనిపించదు. సో దానివల్ల నేను సజెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Yogeshi signing off to BHK, to be honest content.